నమస్కారం సత్యవాణి మేడం. నమస్కారం రోజా. కొంతమంది విపరీతంగా మాట్లాడతారు. పోయినసారి మనం మాట గురించి మాట్లాడుకున్నాం, చాలా చక్కగా చెప్పారు. విపరీతమైన మాట చాలా అనర్థాలకు దారితీస్తుంది కదా, దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి. ఈరోజు నేను మౌనం గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఆ రోజు నేను దక్షిణామూర్తి మౌనం ద్వారా జ్ఞానాన్ని ఏ విధంగా అందించారు అన్నది మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మాట గురించి మాట్లాడుకున్నాం. మళ్ళీ మానవులకు వచ్చా. ఎందుకు? మాట పవర్ జనాలకి తెలియటం లేదు. మాట ఎంత పవరో నువ్వు ఆ విధమైన పవర్ని కలిగి లేకపోతే కనుక మౌనమే శరణ్యం అంటున్న ఈరోజు వ్యక్తిత్వాన్ని పెంచే నిశ్శబ్దం మౌనం. వ్యక్తిత్వాన్ని పెంచే నిశ్శబ్దం మౌనం. శబ్దం, భావం, మాట, భాష. శబ్దం ద్వారా మన భావాన్ని మాట రూపంలో చెప్పటమే కదా భాష. వేరే ఏ ప్రాణికి లేని భాష, మాట మనకుంది. ఏ మాటైనా కూడా మాట్లాడాలి అంటే ఆచి తూచి మాట్లాడాలి అని మన పెద్దలు అంటూ ఉంటారు. తూచి మాట్లాడడం అంటే ఏంటి? ఎంత మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అన్నది బేరీజ్ వేసుకొని మనం తూకం వేస్తాం చూడు, ఆ విధంగా తూకం వేసుకొని జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలంట. మాట నోటికి వచ్చిందల్లా మాటలు కనుక దొర్లినాయి అనుకోండి, దాన్ని నస అని ఎదుటి వ్యక్తి చికాకు పడతారు. అవును. కాబట్టి నసైన మాటని విపరీతంగా మనం మాట్లాడకూడదు. మిత భాషణమే అతి మధురం. మిత భాషణం అతి మధురం. మిత భాషణం చేసే వారికి ఉన్న గౌరవం అతి భాషణం చేసే వారికి ఉండదు. ఎక్కడ మనం మాట్లాడే మాట ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎంతవరకు మాట్లాడాలి, ఇవన్నీ మనం లోపల ఆలోచించుకొని మాట్లాడాలమ్మా. అవసరమైనప్పుడు మాట్లాడకపోతేనో, అక్కరలేనప్పుడు అంటే అనవసర సమయాల్లో మాట్లాడితేనో రెండు తప్పులే. నిజమే. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, అనవసరమైనప్పుడు మాట్లాడకుండా ఉండటం ఉత్తమం. అవసరమైనప్పుడు మాట్లాడాలి, అనవసరంగా మాట్లాడవద్దు. అయితే మనం మాట్లాడే ప్లేసు, స్థలం, సందర్భం, పెద్ద చిన్న, ఆఫీసరా, స్నేహితుల, భర్త, పిల్లల, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎప్పుడు మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఇవన్నీ తెలిసిన వాడే నిజమైన వ్యక్తిత్వం గల మనిషిగా నేను అనుకుంటాను. మృదు మధురమైన పదజాలంతో మాట్లాడుతూ మనిషి ఎదుట వ్యక్తి యొక్క మనసుని గెలుచుకోవాలి. లేకుంటే మౌనంగా ఉన్నంత ఉత్తమం ఇంకొకటి లేదు. కాబట్టి వ్యక్తిత్వాన్ని పెంచే నిశ్శబ్దమే మౌనం. ఆ విధంగా మౌనమే శరణ్యం. మాట్లాడటం రానప్పుడు. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. ధన్యవాదాలు మేడం.